వ్యాప్తంగా పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఎస్పీ రాఘవేంద్ర చెప్పారు. నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డీఎస్పీ రాఘవేంద్రతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నంద్యాల అనేసరికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాలు ఎక్కువగా కనిపిస్తాయి. నంద్యాల రూరల్లో కానివ్వండి, గోస్పాడు మండలంలో కానివ్వండి, రెండు మండలాల్లో కూడా కొంచెం ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఎక్కువ గ్రామాలు ఉండటంతో వాళ్ళు ఆ గ్రామాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పేసి డీఎస్పీ రాఘవేంద్ర గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాఘవేంద్ర గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎప్పటి నుంచి పార్టీలు ఇక్కడి నుంచి మూవ్ అవుతాయి? చూడండి, ఇప్పుడు మనకు నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 123 లొకేషన్స్ ఉన్నాయి, 269 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో మనకు 17 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు గుర్తించాము, 25 రూట్ మొబైల్స్ పెట్టాము. 25 రూట్స్లలో ఈ 269 పోలింగ్ స్టేషన్స్ కవర్ చేయబడుతున్నాయి. ఇందులో 17 సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో ఒక కంపెనీ సిఆర్పిఎఫ్ని వాడుతున్నాము. దాంతోపాటు 2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు ఉన్నాయి. సార్కోటి, నాకోటి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి, 5 స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటాయి, 5 క్యూఆర్టీలు ఉంటాయి, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని, 25 రూట్ మొబైల్స్ ఉంటాయి. ఇవి కాకుండా షాడో పార్టీలు ఉంటాయి. సో ఇవి కాకుండా లొకేషన్ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో అక్కడంతా కూడా తగినటువంటి బందోబస్తు ఉంటుంది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని వాడుతున్నాము క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి, ఎక్స్ఆర్మీ పర్సనల్స్ కూడా వాడుతున్నాము. టోటల్గా బందోబస్తు అంతా కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి బిఫోర్ లైట్ డౌన్ పోలింగ్ స్టేషన్స్ రీచ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే నంద్యాల రూరల్లో కానివ్వండి, గోస్పాడు మండలంలో కానీ అత్యంత సమస్యల ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గొడవలు జరిగే కొన్ని గ్రామాలు ఉన్నాయి. సో వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిన్న కూడా కొన్ని సంఘటనలు జరిగాయి మనం చూసుకున్నట్టు చుట్టుపక్కల ఏరియాల్లో. సో ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎంతమందిని పెట్టారు ఫోర్స్? మనకి దృష్టికి అయితే ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. ఏదైనా సమస్యాత్మక